హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ వ్లాగ్. ఈ రోజు అయితే మనం సింహాచలం వెళ్ళే రూట్లో అయితే ఉన్నామన్నమాట. ఆ సింహాచలం కొండకి వెళ్ళే ముందు మనకి ముందల్లా తగిలే ప్లేసెస్ అనమాట, బ్యూటిఫుల్ ప్లేసెస్ రెండు అయితే ఉంటాయి. ఆ రెండు మనం అయితే ఈరోజు అయితే చూసేద్దాం. ప్రజెంట్ మనం హనుమంత్ వాక్ దగ్గర అయితే ఉన్నాం. అలానే వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయమాకండి, ఎండింగ్ కూడా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే సింహాచలం వెళ్ళే రూట్లో అయితే మనకి సబ్జైల్ అయితే కనిపిస్తుంది. ఈ సబ్జైల్ని దయచేసినాకే మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే రెండు ఉంటాయి అనమాట. అది ఎక్కడ ఫైనల్ అయితే మనం ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ అనేది కొంచెం అబ్జర్వ్ చేసి అయితే టర్నింగ్ తీసుకోవాలి. సబ్జైల్ నుంచి 3 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. 2 km అండ్ 3 kmలో చూడండి, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి విగ్రహం అయితే ఇక్కడే ఉంటుంది. ఇది సింహాచలం అండర్లో అయితే ఉంటుంది అనమాట. మన పక్కలో ఉన్నదే అనమాట గోశాల. అది కూడా మనం కవర్ చేద్దాం ఇదే వీడియోలో అయితే, అది కూడా ఉంటుంది. చూడండి, ఈ టెంపుల్కి అయితే మీరు ఎంతమంది విజిట్ చేస్తారు సింహాచలం వచ్చేటప్పుడు అయితే కామెంట్ చేయండి. ఈ టెంపుల్ ఎక్కడ ఉందనేది కూడా మీకు ఎంతమంది తెలుసు అయితే చెప్పండి. చాలా వేరే లెవెల్లో అయితే ఉంటుంది అనమాట ఇక్కడ టెంపుల్. స్వామివారి విగ్రహం అలానే రథం అనేది సూపర్ అయితే, అది అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా ఎక్కడ గుడులను అయితే మనం చూడం. ఎందుకంటే ఒకటే మన అరసవిల్లి అలానే పూరి, ఇప్పుడు మన సింహాచలంలో అయితే ఇది మనకు కనిపిస్తుంది. ఇంకెక్కడైనా మీరు చూసుంటే అయితే చెప్పండి. వేరే వ్యూలో అయితే ఉంటుంది అనమాట. ఇంకొంచెం ఫాగ్ వచ్చే టైం అయితే చూడలేం, అంత వేరే లెవెలే అది. కళ్ళు మాత్రం విప్పలేము. చూడండి, ఆ ఎఫెక్ట్ చూడాలి వెనక నుంచి వచ్చే పక్షులు. ఈ టెంపుల్ని అయితే ఎవరో మర్చిపోమాకండి. మన సింహాచలం వచ్చి దర్శనం చేసుకున్నప్పుడైనా, దర్శనం చేసుకుని రిటర్న్ ఇంటికి వెళ్తున్నప్పుడైనా సోమవారం అయితే దర్శించుకోవాలి. అది మాత్రం మర్చిపోమాకండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ సోమవారి విగ్రహం. నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ సోమవారికి. నేను ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల వస్తున్నారు, తక్కువగా వెళ్తున్నారు. అండ్ చూడండి నా బ్యాక్ సైడ్ ఎంతమంది ఉన్నారో. అండ్ ఫైనల్లీ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్. నెక్స్ట్ మనం గోశాల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. గోశాల అనేది కూడా మన సూర్యనారాయణ స్వామి ఆ విగ్రహం దగ్గర రావడానికి ముందరనే ఉంటుంది. అదే సింహాచలం నుంచి వస్తే విగ్రహం తర్వాత అయితే ఉంటుంది అనమాట. చూడండి గోశాల, ఇది చాలా పెద్ద గోశాల అనమాట. ఇది ఒకటి శ్రీ నరసింహ వనం అని అయితే ఇక్కడ చెప్పుకుంటారు ఈ గోశాల పేరు. అలానే ఇక్కడ చాలా జ్ఞాన మందిరాలు అలానే వనాలు అయితే చాలా ఉన్నాయి. పూల వనాలు, నక్షత్ర వనం చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనం శ్రీకృష్ణ స్వామిని పూజించుకొని గోశాలలోకి వెళ్ళాలి. ఎందుకంటే గోవు అనగానే శ్రీకృష్ణుడు అయితే మనకైతే గుర్తొస్తారు. ఇక్కడ వాళ్ళకైతే సోమవారు గోవుల గురించి అయితే చెప్పారనమాట. ఇక్కడ చాలా రకాల గోవులు అయితే ఉంటాయి. అలానే ఈ గోవులు అనేది ఎవరైనా వదిలేస్తారు కదా ఊర్లంట, అలాంటివి. అలానే చాలా వరకు దానాలు అయితే చేస్తారనమాట ఇక్కడ గోవులకి. మన ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు సింహద్రప్పని స్వామికి అయితే చాలా గోవులను అయితే సమర్పించుకుంటారు కదా దానాల కింద. అవి ఇక్కడ వాళ్ళ సంరక్షణలో అయితే ఉంటాయి అనమాట. వీటి నుంచి వచ్చే పాలను అనేది వీళ్ళ ట్రస్టులు ఉంటాయి, వాళ్ళకైతే అందజేస్తారని అయితే చెప్తున్నారు. అలానే దేవాలయాలకు సంబంధించిన వాటికి కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ మనం చూసాం కదా, వాళ్ళే ఇక్కడ స్థాపకులు అనమాట. ఆయన పేరు రాజు సాహెబు, ఇతను ఇక్కడ స్థాపకులు. ఈ నక్షత్రవనం అనేది చాలా లాంగ్లో ఉంటుంది. ఎవరు రావాలనుకున్నా ఒకసారి పర్మిషన్ అయితే తీసుకుని అయితే వెళ్ళండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇప్పుడైతే మనం గోశాల సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ క్లీన్ చేస్తున్నారు. కొన్ని గోవులు అయితే మేతకైతే వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ గోవులు చూడండి, చాలా అద్భుతమైన గోవులు అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, వేలల్లో ఉంటాయి ఇక్కడ గోవులు. చూడండి, చాలా గోవులు అయితే ఉన్నాయి. నేను ఇంకా అనుకోలేదు ఇన్ని గోవులు ఉంటాయని. ప్రతి జాతి ఎక్కడైతే ఉందనమాట. ఈ గోవుల మధ్యన ఈ పక్షులు చూడండి, పావురాలు, అది ఒక ఫీల్ అయితే ఉంటుంది. మనం ఆవులకు కూడా దానాలు వేయచ్చు, అలానే దానికి తగ్గ డొనేషన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చాలా అద్భుతమైన వనం అనమాట. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల కొండల మధ్యన ఇక్కడ గోశాల అయితే ఉంది. చూడండి ఆవులు ఎలా చూస్తున్నాయో. ఎవడే వింత పక్షి వచ్చాడు అనుకుని వింత అని మరేం చేయలేము. వీటికి పుట్టిన పిల్లలు అనేది ఎక్కడ పెట్టారో చూడలేదు, చూద్దాం అనుకున్నాను కానీ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అలానే చూడండి ఎద్దులు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద ఎద్దులు, ఒంగోలు జాతి, అన్ని జాతులు అయితే ఇక్కడ ఉంటాయి. అలానే
వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గోశాలను అయితే రావడం అయితే మిస్ అవ్వమాకండి. ఎందుకంటే చాలా రకాల ఆవులను అయితే మనం చూడొచ్చు. వాళ్ళు కూడా మన పక్క నుండి అయితే లోనికి అయితే వెళ్ళనిస్తారు. ప్రజెంట్ వాళ్ళ వర్క్లో ఉండడం అయితే నేను ఓన్లీ వీడియో అయితే తీసుకున్నాను. గోవునైతే ఎవరు హింసించకండి, అలానే కొట్టొద్దు. ఎక్కడ కనిపించినా దాన్ని చాలామంది అయితే హింసిస్తుంటారు. యాక్సిడెంట్లు అయితే అలాంటివి అయితే చేయొద్దు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అలానే గోవు ఎంత పవిత్రమైనది, గోవు ఉంటే ఎంత మనకి ఉపయోగాలు అయితే చాలామందికి తెలిసిందే. అలానే ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్. గోవుని రక్షిద్దాం, చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్.